అంటే కూడా భగవదారాధన అనేది ఎప్పుడు కూడా మనం భాగంగా చేసుకుని భగవన్నామాన్ని స్మరిస్తూ ఎప్పుడు కూడా అంతటి స్వామివారి యొక్క లీలా మహత్యాలను మనం శ్రద్ధాశక్తులతో ఆలకిస్తూ ఉన్నట్లయితే కూడా సర్వదా కూడా భక్తులందరికీ కూడా భగవంతుడు తన యొక్క అనుగ్రహాన్ని ప్రసరింపదలుస్తూ ఉంటారు. అలా యొక్క గోవిందనామస్మరణ యొక్క ప్రాముఖ్యత ఏమిటయ్యా అంటే కూడా మనకి పురాణాలలో గోవింద పట్టాభిషేకం అనే ఒక వృత్తాంతం తెలియజేస్తూ ఉంటుంది. పూర్వకాలంలో ఒకానొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ గోపబాలురందరితో కూడా కలిసి తన యొక్క తత్వాన్ని అంతటినీ కూడా ప్రస్ఫుటింపదలుస్తూ ఉంటారు. అలా ప్రస్ఫుటింపదలుస్తూ ఉంటే క్రమంలో అంతటి గోపబాలురందరూ కూడా ఎప్పుడూ కూడా వర్షాలను రావడం కోసము ఇంద్రుణ్ణి ప్రార్థించేవారు. ఇంద్రుణ్ణి ప్రార్థించే తరుణంలో ఎప్పుడు కూడా వర్షాలనేవి పండేవి. కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వం ఏమిటయ్యా అంటే కూడా కర్మణ్యేవా అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్మ సంజ్ఞవతే అశ్వకర్మాణి. నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, నీ కర్మలను సక్రమంగా ఆచరించు, సన్మార్గంలో నీవు జీవించు, సత్కర్మలు ఆచరింపదలిచినట్లయితే సదాచరణ అదే గోచరింపదలుస్తుందని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ మనకి భగవద్గీతలో తెలియజెప్పాడు. అలా గోపబాలుని కూడా సన్మార్గంలో నడిపించేందుకు సత్తత్వాన్ని అనగా ఆచరించే విధంగా ఒక విషయాన్ని తెలియజెప్పాడు వాళ్ళకి శ్రీకృష్ణ పరమాత్మ. ఏమిటయ్యా అంటే ఈ విధంగా చెప్తున్నారు స్వామి పరమాత్మ, ఓయి గోపబాలులారా, మీరు మీ గోవులను ఆద్యంతము కూడా సంరక్షింపదలుస్తున్నారు, పాడి పంటలు అనేవి అనునిత్యం సంరక్షింపదలుస్తున్నారు. వీటన్నిటికీ కూడా ఆహారాన్ని కల్పించేది ఎవరు? మీ గోవులకే. ఈ గోవర్ధన పర్వతం మీ గోవులకి ఆహారాన్ని అందిస్తుంది. మీరు తింటున్న ఆహారం కూడా పాడి పంటలు అనేవి కూడా ఈ గోవర్ధన పర్వతం అంతే మీకు లభింపదలుస్తున్నాయి. మీరు ఇంద్రుణ్ణి ఎందుకని ఆరాధింపదలుస్తున్నారు? ఈ గోవర్ధనగిరిని ఆరాధించండి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ తనదైనటువంటి తత్వాన్ని వివరింపదలిచాడు. అక్కడ అందులో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఇంద్రుడి యొక్క అహంకార తత్వాన్ని అణిచే విధంగా జీవుడు అనేవాడు ఎప్పుడు కూడా తన కర్మల యందు తనను చేసే కర్తవ్యం నందే ఉపయుక్తుడై ఉండాలని చెప్పి అందులో ఉన్నటువంటి సారాంశం. అలా ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని గోపబాలులందరూ కూడా తమలో తాము చర్చించుకున్నారు. అవును, ఈ పరమాత్మల వారు చెప్పినది నిజమే కదా, శ్రీకృష్ణుడు చెప్పింది నిజమే కదా, మనకి ఆహారాన్ని అందించేది గోవర్ధనగిరి పర్వతము, ఆద్యంతము కూడా మన గోవులను మనం పెంచుకుంటూ మన ఆహారాన్ని పండించుకుంటూ ఎటువంటి ఆకలి దప్పికలు అనేవి లేకుండా ఈ పర్వతమే కదా మనకి కలిగిస్తుంది. మరి ఇంద్రుడికి మనం ఎందుకు పూజింపదలుస్తున్నాం అని చెప్పి తమలో తాము ప్రశ్నించుకుని మరుమారు లేకుండా శ్రీకృష్ణ పరమాత్మ నమస్కరింపదలిచి గోవర్ధనగిరిని ఆరాధింపదలిచారు. ఏ విధంగా గోవర్ధనగిరిని ఆరాధించారంటే కూడా సమస్తోత్తమైనటువంటి గోపబాలులందరూ కూడా గోవర్ధనగిరి ప్రదక్షిణం అనేది చేస్తూ అనేకమైనటువంటి పదార్థాలను నైవేద్యంగా అర్పించదలిచారు. ఎందుకంటే తన వద్ద నుండి పండించుకున్నటువంటి పదార్థాలనే నైవేద్యంగా అర్పించి కృతజ్ఞతా భావాన్ని అంతటి గోవర్ధనగిరికి వాళ్ళు భక్తి పారవశ్యకంగా తెలియజేశారు. అందుకని కృతజ్ఞత అనేది ఎప్పుడూ కూడా మానవుణ్ణి సన్మార్గం వైపుగా నడిపిస్తుంది. ఈనాడు మనం తింటున్న యొక్క ఆహారము, పండించే పంటలు అన్నీ కూడా మనకు లభించేది ఎక్కడి నుండి అంటే భూభాగం నుండి. అంతటి భూభాగం ఎప్పుడైతే సుభిక్షంగా ఉంటుందంటే వర్షాలు అనేవి సమృద్ధిగా పడితే పాడి పంటలు అనేవి మనకి సకాలంలో వచ్చి ఆహారానికి ఎటువంటి ఆకలి దప్పికలు కలగకుండా సమస్తము కూడా సుభిక్షంగా వర్ధిల్లుతుంది. అలా వర్షములు అనేవి సుభిక్షంగా పడాలంటే యజ్ఞ యాగాదులు క్రతువులు అనేవి జరగాలి. ఆ విషయాన్నే మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా తెలియజెప్పారు. అలా ఎప్పుడైతే ఇంక ఇంద్రుల వారిని వీరు ఆరాధించడం నిలిపివేశారు, ఇంద్రోత్తమ కోపం అనేది వచ్చి సాంవర్తకుడు అనే ఒక మేఘాన్ని ఉసిగొల్పాడు గోపబాలుల మీద. గమనించగలగాలి, మనం తెలుపుకున్న ప్రతి ఒక్క వృత్తాంతాల్లో కూడా జీవుడు అనేవాడు బలహీనుడైతున్న క్రమంలో బలవంతుడైనటువంటి ప్రత్యర్థి ఉన్న తరుణంలో భగవంతుడే అంతటి బలహీనుడిని సంరక్షించి బలవంతుడిని దండింపదలుస్తాడు. ఇంద్రుడి వృత్తాంతంలో కూడా అదే జరిగింది. అలా సామర్థకుడైన మేఘాన్ని ఇంద్రుడు ప్రయోగింపదలిచాడు.
ప్రయోగించిన తరుణంలో ఆ యొక్క వర్షాభావం అనేది ఘోరాతి ఘోరంగా చాలా విలయ ప్రళయంగా అక్కడ కురిసింది. గోపబాలు అందరూ కూడా అల్లాడిపోయారు ఆ యొక్క వర్షానికి. ఇంద్రుడు కురిపించిన వర్షానికి, పంపించిన మేఘం తాలూకు నుండి వెలువడిన వర్షానికి. ఎప్పుడైతే అలా జరిగింది, ఇంకా ఆ గోవులకి ఏర్పరచుకున్న పాకలు అనేవి గాలిలో ఎగిరిపోయాయి. పండించుకున్న ఆహారం అనేది సమస్తము కూడా నాశనం అయిపోయింది. గోపబాలురు ఇంకా భగవానుడే దిక్కు అనుకుని శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించారు. ప్రార్థించినంతనే, అందుకని మనకి శాస్త్రంలో కూడా తెలుపబడింది ఏమిటి అంటే కూడా, స్మరించినంతనే సకలములను కూడా అందించగలిగిన వాడు శ్రీకృష్ణుడు, పిలిచినంతనే పలుకులు ఆలకించేది వాడు శ్రీనారాయణుడు అన్న విధంగా నరుల యొక్క బాధ ఎక్కడైతే కానవస్తుంటుందో, ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నారాయణుడు తన యొక్క అనుగ్రహాన్ని ప్రసరింపదలుస్తాడు. గోపబాలురు యొక్క విశేషమైనటువంటి తత్వాన్ని కలిగి ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళని తెలుసుకుని ఇంద్రుడి యొక్క అహంకారానికి సరైన గుణపాఠం చెప్పాలని చెప్పి అంతటి గోవర్ధనగిరి పర్వతాన్ని తన యొక్క చిటికెన వేల మీద అధిరోహింపదలిచాడు. అధిరోహించి మనం వర్షానికి నుండి రక్షించడానికి గొడుగుని ఏ విధంగా అయితే పట్టుకుంటామో, శ్రీకృష్ణ పరమాత్మ కూడా యావత్తు ఆబాల గోపాలాన్ని రక్షించేందుకు తన చిటికెల వేల మీద గోవర్ధనగిరిని అధిరోహింపదలిచాడు. ఎప్పుడైతే ఆ విధమైనటువంటి ఘట్టం అప్పుడు చోటు చేసుకుందో, ఇంకా వాళ్ళకి మరింత నమ్మకం అనేది వచ్చి స్వామివారిని స్తుతిస్తూ ఆద్యంతము కూడా భగవన్నామస్మరణ అనేది చేయదలిచారు. ఏ విధంగా అంటే సమస్తాన్ని కూడా రక్షించదలిచినటువంటి స్వామి గోవులని, గోపబాలని రక్షించడంతో వెంటనే గోవింద గోవింద అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మను కొలిచారు. విధంగా ఆనాటి నుండి కూడా శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమన్నారాయణ యొక్క అంశంతా కూడా గోవింద అనే ఒక నామంతో పలుకబడింది. ఈ యొక్క వృత్తాంతం మనకి ద్వాపర యుగం నాటి నుండి తెలుపబడింది. అలా ఏమిటయ్యా అంటే, కలౌ స్మరణాన్ముక్తి, కలియుగంలో కేవలం స్మరించినంతనే సకల పాపములను కూడా హరించగలిగిన వాడు శ్రీమన్నారాయణుడు. గోవిందుడు అనగా గోవులను రక్షించేవాడు, ఆబాల గోపాలాన్ని కూడా సంరక్షించేవాడు గోవిందుడు.